ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు కొన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి. కాబట్టి ప్రమాదాలు గట్టెక్కాలంటే ఏం చేయాలి, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అవి ఏమిటి అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లేదా మీకు నచ్చిన భగవంతుడి పేరు కామెంట్లో పెట్టండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలో 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. రాశి వారికి డిసెంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకున్నాం కదా. అవి ఏమిటంటే, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే మీ పై అధికారులతో కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగం చేసేవారైతే కాస్త మౌనం పాటించినట్లయితే, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ప్రమాదాలు అనేవి కాస్త తగ్గుతాయి. మీ పనుల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనుల్లో చిన్నపాటి తప్పులైనా సరే వాటిని పెద్దగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా కాస్త జాగ్రత్తగా ఆలోచించి పనులు చేయండి. మీ అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. సమయాన్ని వృధా చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి. ఇకపోతే సమాజంలో కూడా గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ సాయంత్రం 6 గంటల లోపు కాస్త గౌరవం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమాజంలో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే మీరు నడుచుకోవాలి. ఇకపోతే వ్యాపారస్తులకు అన్ని ఒడిదుడుగులు కనిపిస్తున్నాయి. కానీ వాటిని మీరు అధిగమించే శక్తి మీకు ఉంటుంది. వ్యాపారంలో ఎంత నిజాయితీగా ఉన్నా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినట్లయితే కొన్ని ఒడిదుడుగులు తప్పవు. కాబట్టి వాటిని మీరు అధిగమించే శక్తి మీకు ఉంటుంది. అలాగే మీరు సమాజంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఎక్కడైనా మీరు ఎంతవరకు ఈరోజు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి. అతిగా మాట్లాడడం వల్ల మీకు అనవసర నిందలు వస్తాయి. కాబట్టి మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే చాలా మంచిది. ఇకపోతే తులారాశి వ్యక్తులకు వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏ రంగంలోనైనా మీరు నిజాయితీ మాత్రమే పాటించండి. ఎంత నిజాయితీగా ఉన్నా మీకు వచ్చే నిందలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కానీ వారు తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి అనుకూలంగా లేకపోవడం వలన మీకు కొన్ని నిందలు, అవకాశాలు కోల్పోయేవి కూడా వస్తాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మీ పని మీరు సకాలంలో పూర్తి చేసుకోవడం వలన ఇబ్బందులు అనేవి కాస్త తగ్గుతాయి. మీరు కొంతకాలం నుండి చాలా ఎదుగుతున్నారు. దాన్ని చూడలేక మీ వెనుక రాజకీయం నడిపిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీ ఎదుగుదల చూడలేక మిమ్మల్ని మళ్ళీ కిందికి వెళ్ళాలని చూస్తున్నారు. కాబట్టి మీరు గతంలో చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. కానీ ఇప్పుడు కాస్త ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. వాటిని ఇతరులు చూడలేకపోతున్నారు. కాబట్టి ఇతరుల కోసం మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. మీ పని మీరు సకాలంలో పూర్తి చేయడం వలన ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. ఇవన్నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే మీరు చేసేది ఒక్కటే మార్గం. మౌనంగా ఉండడం వలన అన్నీ సర్దుకుపోతాయి. ఇతర చర్చలకు, ఆఫీసులకి దూరంగా ఉండడం ఒక ముఖ్యమైన మార్గం. కాబట్టి ఇలాంటి మార్గాన్ని మీరు దూరం చేసుకోకండి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా చర్చించుకోండి. తర్వాత పెట్టుబడుల విషయంలో మీరు డిసెంబర్ 26 సాయంత్రం 6 తర్వాత పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. సాయంత్రం 6 గంటల వరకు మీకు పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే వ్యాపారం కోసం చర్చించకండి. ఏ పని అయినా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు చేసే పని కొనసాగించండి అంతే.
కానీ పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కస్టమర్లతో వివాదాలు కూడా రావచ్చు. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో మాత్రం మీరు ఆలోచించి మాట్లాడండి. ఇకపోతే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని ప్రశంసలు అందుకోలేకపోతారు. కాబట్టి ఈరోజు ఉద్యోగంలో మీరు ఎంతవరకు పని పూర్తి చేయాలో అంతవరకు చేసేసి మీరు మౌనంగా ఉండడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక డిసెంబర్ 26 సాయంత్రం 6 గంటల తర్వాత మీకు మీ సమయం అంతా మీదే అవుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటాయి. గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో మీరు ఏ పని చేసినా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీకు అధిక రేట్లు లాభాలు వస్తాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి. విద్యార్థి విషయాలకు చాలా శ్రద్ధ పెడతారు. విద్యార్థులు ఫలితాలను పొందాలని శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇకపోతే ఆ సంచారం మారిన కొద్దీ మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏది అనుకున్నా అది జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో ఉద్యోగంలో అన్ని ప్రశంసలు లాభాలు అందుకుంటారు. సాయంత్రం తర్వాత ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఈ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులన్నీ వేగవంతంగా పూర్తి అవుతాయి. సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా వస్తాయంటే మీ బంధువుల ద్వారా లేదా మీ తల్లిదండ్రుల ద్వారా కానీ లేదా మీ స్నేహితులే కావచ్చు. గతంలో అప్పు ఇచ్చినట్లయితే లేదా ఎవరి చేతుల్లోనైనా ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే అవి ఇప్పుడు రావు అనుకునే సమయంలో ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక లాభాలు స్థిరాస్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. కాబట్టి వ్యాపారంలో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు వ్యాపారం చేస్తే నిజాయితీగా చేస్తారు. కాబట్టి మీ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలస్యమైనా సరే మీకు లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సాయంత్రం సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో శ్రమిస్తారు. కాబట్టి లాభాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. సాయంత్రం 6 గంటల లోపు మీరు కాస్త మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. కానీ తర్వాత మీకు ఎంతో ఆనందంగా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. గతంలో వెళ్ళిన తీర్థయాత్రలు ఇప్పుడు ఆలోచిస్తారు. దాని గురించి ఆలోచించడం వలన మళ్ళీ ఇప్పుడు వెళ్ళినట్టు మీకు ఆలోచన వస్తుంది. కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భక్తి వైపు వెళ్తుంది. లాభాలు రావాలనుకుంటే సాయంత్రం 6 గంటల తర్వాత మీకు లాభాలు వచ్చేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికతో ఉండడం మంచిది. ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్లు చూశారు. కానీ ఆర్థిక లాభాలు మాత్రమే ఇక నుండి చూస్తారు. ఎన్నో లాభాలు చూస్తారు. కాబట్టి ఇక నుండి మీ కుటుంబం కోసం మాత్రమే మీరు చూసుకోవాలి. మీ స్నేహితుల కోసం చాలా సమయం వృధా చేశారు. వారి కోసం ఎంతో ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు మీ కుటుంబం మీ పిల్లల కోసం ఆలోచించి ముందడుగు వేయండి. దానివల్ల ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది.